ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనం. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితంలో భయం ఎల్లప్పుడూ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. భయము అనేది అనుమానము, అవిశ్వాసం వలన వస్తుంది. ఈ చీకటి ప్రపంచంలో ఒక అడుగు ముందుకు వేయాలన్నా భయమే, ఊపిరి తీసుకోవాలన్నా భయమే. మన వ్యక్తిగత జీవితంను గురించి, మన కుటుంబ జీవితం గురించి, భవిష్యత్తును గురించి ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే క్షణము భయమే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనల్ని గురించి మనం ఏమీ చేయలేము, కానీ భయపడుతూ ఉంటాం. భయము మన సంతోషాన్ని, సమాధానాన్ని మింగివేస్తుంది. సమాజ మందిరపు అధికారి యాయీరు తన కుమార్తె మరణ వార్త విని భయముతో, బాధతో యేసయ్య వైపు చూస్తున్నాడు. అప్పుడు యేసయ్య కరుణతో ఆయన వైపు చూస్తూ, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని ఓదార్చి అతన్ని ధైర్యపరిచాడు. ఆ బిడ్డను మరణం నుండి లేపాడు. ఈరోజు మనల్ని కూడా ఏ పరిస్థితిలో ఉన్ననో ఆ పరిస్థితి నుండి పైకి లేపగల సమర్థుడు మన యేసు ప్రభు. ఆయనపై నమ్మిక నిన్ను స్వస్థపరచగలదు, విడిపించగలదు, పరమునకు నడిపించగలదు. ఈ రోజు నుండి మనం భయాందోళనను విడిచి దేవుని వైపు నమ్మిక ఉంచి సంతోషంగా జీవిద్దాం, ధైర్యంగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానముకై మీకు స్తోత్రములు. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని సెలవిస్తున్నారు. నీ బిడ్డలముగా భయమును విడిచి ధైర్యము కలిగి జీవించుటకు, ప్రతి సమస్యను ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటకు, మీ యందు సంపూర్ణ నమ్మిక ఉంచి జయించుటకు నీ కృప దయచేయండి. నీ బిడ్డలు తమ పనిపాటల్లో, స్కూల్స్కు, ఉద్యోగాలకు వెళ్తుండగా నీ కృప దయచేసి దినమంతా కావలసిన నీ కనికరము, నీ కటాక్షము, కాపుదల నీ బిడ్డలకు దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.